నీ లాంగ్వేజ్లనే నేను ఇంజనీర్ కాదు, రివిజన్ ఇంజనీర్ చేయలేను. నేను ఇంజనీర్ల నివేదిక సాంకేతికపరమైన అంశాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం. బరాబర్ దొంగను శిక్షించాలంటుంటే బరాబర్ శిక్షిస్తాం. నేనేమన్నా దొంగ ఎవరో కూడా దొరకబట్టడానికి కూడా ఒక చర్చ, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీలో స్పష్టంగా చెప్పబడ్డది. చట్టం తనదాన్ని పని చేసుకోవచ్చు. నేను గతంలో కొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్లు ఇదో కవిత రేపరెస్ట్ ఇదో జైలు రూమ్ కట్టినా మేము ఇండివిజువల్గా ఎవరికి అట్లా చెప్తలేము. చట్టంలో ఏం జరగాలో జరుగుతుంది. మేము ఎవరి మీద జైలుకు పంపాలనో జైలుకు పంపదని రక్షించడానికో మా ప్రభుత్వం పనిచేయదు. చట్టంలో తప్పు జరిగిన వాళ్ళు శిక్షించబడాల్సిందే. దానికి సంబంధించి అక్కడ కూడా మేము డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ తోటి లేదు. ఈ ప్రశ్న కేటీఆర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లా నాకేం సంబంధం లేదు ఎట్లా అంటున్నా అని అడగండి. సరే ఆయన చెప్పిన దానికి సంబంధించి వేరే శ్రీరామని వాళ్ళు అడుగుతా ఉన్నారు. నాకు సంబంధించి నేను ఒకటే అడుగుతా ఉన్నా. వెదర శ్రీరామ్ చెప్పినా ఆ జిల్లాకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో తిరిగినటువంటి వాళ్ళంగా తమ్మిడి హట్టిలో నీటి నిల్వ ఉంటుంది అనేటువంటిది వాస్తవం. అది ఉంటుంది అని ఆయన చెప్పినందుకు ఆయన విమర్శ చేస్తూ ఉన్నారు. మీరు లేదంటే లేదనాలి. ఆవుకు 3 కాళ్ళు అని ఇట్లా 2 మంది ఆవుకు 3 కాళ్ళు మంచం కోళ్ళ లెక్క అని ఇట్లా చూపెడితే వాళ్ళు అవునని అనాలి. ఆవుకు మంచం కోళ్ళ లెక్క 3 అని 2 చూపెడితే వాళ్ళు అవును అని చప్పట్లు కొట్టాలి. ఈ రోజు 10 ఏళ్ళు అదేగా జరిగింది. దాని మన ప్రజాస్వామ్యం ఎవరని మాట్లాడుకోవచ్చు. మరి ఆయన ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారా లేదా నాకు తెలియదు. పాజిటివ్ కేటీఆర్ క్వశ్చన్ ఆయన జవాబు చెప్పాలి, నేనే చెప్పాలి ఎందుకోలేదనేది. నేనా పీకడానికి వస్తున్నా నేను అడిగినా ఓరియా బుద్దలగడ్డ నేనన్నా మీరే అంటివి. మళ్ళీ బుద్దలగడ్డ పీకడానికి వస్తున్నా అంటే మళ్ళీ మమ్మల్ని ఉనికి పడుతున్నాం పడితే నేను గట్టిగా ఉనికి పడుతున్నానా? నేనెందుకు వద్దాననే నేను మా గవర్నమెంట్ ప్రభుత్వం మీద చెప్పినాం. ఒకవేళ అంటే వాళ్ళకి ఇంకా ట్రాఫిక్ కింద ఇబ్బంది కాగల తొందరగా ఏరడానికి రావడానికి పోవడానికి అంటే నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ పోంగా ఇబ్బంది అయినా రాంగా ఏం ఇబ్బంది లేకుండా పోంగా రాంగా పోలీసులు గ్రీన్ ఛానల్ లెక్క క్లియర్ చేయమంటున్నాం ట్రాఫిక్ ను. రైట్ టైర్ వాళ్ళకి నాదా కుట్రా అలా మీ విలేకరులు కాంతి కూర్చున్నారట. మరి నేనేం చేయాలి? సో మేమే ప్రకృతిగా కార్ షెడ్లు ఉన్నాయి. అయితే మళ్ళొకసారి మేము మా ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో నోరు దుడ్డ తీర్చుకోవడానికి 5 ఏళ్ళు నియోజకవర్గాల్లో తిరిగిన వాళ్ళు పాదయాత్రలు చేసినా వాళ్ళకు వాళ్ళే కొనుగుట్లు వేసుకొని అల్లెదరు సృష్టించి 50 మంది ఉంటే 300 మంది పోలీసులు పెట్టుకొని తిరగాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కానీ యాత్రలు ప్రతిపక్షాలు మన నల్గొండ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, రేపు ఇంకెక్కడికి అయినా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసుకు సూచన ఆదేశాలు ఇస్తుంది. ఎవరిని కూడా ఎక్కడ అనుకునే అవసరం లేదు. నియంతృత్వం లేదు, నిర్బంధం లేదు. మమ్మల్ని గతంలో ఔదార్యం చేసినట్టు చేసేది లేదు. కానీ అలుసుంది కదా అని నీ ఇష్టం ఉన్నట్టుగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికారాన్ని మొత్తం ఏదో శాసిస్తా అంటే ప్రభుత్వం కూడా చట్టం తన పని తను చేసుకుంటాం. వారికి ఏమి ఫెసిలిటీ మేము అక్కడ నీకు సౌకర్యం నీకు సంబంధించినటువంటి చట్టం యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇస్తా ఉన్నాం. దాన్ని దుర్వినియోగం చేస్తే అది తీసేస్తాం. దురద ఇప్పుడు ఎలక్షన్లు శాసనసభ ఎలక్షన్లలోనే కుంగింది. అది ప్రజలందరికీ తెలిసింది. నిజంగా నీకేం పొరపాటు లేకపోయేదంటే సాంకేతికంగా నీ దగ్గరనే ప్రభుత్వం ఉండే నీ ఈఎన్సీలో ఉండ్రి ఇది పొరపాటు జరగలే. అది చిన్న ఒక పిల్లర్ కూలింది. దాంతో ఏం కాదు ప్రజలారా ఆందోళన చెందొద్దన్నది మానస పుత్రికకు తండ్రి అయిన కేసీఆర్ గారు కావచ్చు,
కేసీఆర్ గారికి ముద్దుల కుమారుడైన కేటీఆర్ గారు కావచ్చు, కాళేశ్వరరావు అయిన హరీష్ రావు కావచ్చు, అప్పిర భగీరథుడైన కేసీఆర్ గారు కావచ్చు, నేషనల్ మీడియా తీసుకొచ్చిన కవిత గారు కావచ్చు, ఎవరైనా ఒక ప్రకటన ఇచ్చి ఉన్నారా అని అడుగుతాను. ఇన్ని రోజుల తర్వాత స్పందిస్తారు కదా, ఎప్పుడైనా ఒక ప్రకటన ఇచ్చిండ్రా? పోగా ఇది కుట్రకోణం దాగిందని కేసు పెట్టింది మీరే కదా, మేమా పిటిషన్ ఇచ్చింది. ఆనాడు సంఘటన జరిగిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదా ఆనాడు రాహుల్ గాంధీ గారు సందర్శించిన తర్వాత, మేము ఆనాడు హుస్నాబాద్ నుంచి మేము పోయిన తర్వాత, లేదా ఇంకా కొంతమంది పాత్రికేయులు మిత్రులు ఈ అంశం మీద జరిగినటువంటి పరిణామాలు కేంద్ర బృందం వచ్చి పరిశీలన చేసిన తర్వాత కదా మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అసలు జరిగింది ఏందో చూడడానికని ఆనాడు 4-5 మంత్రులను పోయి సమీక్ష చేసినాం. మొన్న మొత్తం తెలంగాణ శాసనసభను అధికారికంగా శాసనసభ ప్రతి అధికారంతో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తరఫున అన్ని పార్టీలను రమ్మని తప్పించారు బీజేపీ, టీఆర్ఎస్. మళ్ళీ ఇలా ప్రత్యేకించి ఇలా బీజేపీలో పోయిన వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రోజు పోతారు. వాళ్ళు కూడా నేను ఇంజనీర్ కాదే, నాకు ఎక్స్పాన్షన్ జాయింటా లేకపోతే పిల్లర్లలో పోతే పీకేదే లేదా నాకేం తెలుసు. రైట్ అందరు నమస్కారం. చెప్పిన వివరాలకు వెళ్ళే ఇప్పుడు చెప్పిన మా ముగ్గురు నేను వెళ్ళా నిజమేనా వివరాక మా పార్లమెంట్ నియోజకవర్గం చాలు, నేను మంత్రిని నా దాకద్దు, మా ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు. నువ్వు రాజీనామా చేసి వస్తే మా శాసనసభ్యులు వస్తారు, రాజీనామా చేసి కరీంనగర్ పార్లమెంట్లో పోటీ చేయి అని అడుగుతాను.